హలో గైస్, అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరీవన్. Yes, sir. ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మరి లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నాం? వాట్ ఆర్ ద డిస్కషన్స్ హ్యాపెన్ ఇన్ ది లాస్ట్ సెషన్? Different types of fee diagrams. చెప్పండి. Yeah. Types of materials, Hmm. procurement process, Okay. P2P cycle. P2P process. Hmm. Hmm. ఓకే ఓకే సి లాస్ట్ క్లాస్లో ఎస్ఏపిలో మనకి P2P ప్రాసెస్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామన్నమాట. ఎస్ఏపి P2P ప్రాసెస్ అంటే ఏంటి అన్నది క్లియర్ కట్గా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సో ఈ P2P ప్రాసెస్లో మనం బేసిక్గా ఎస్ఏపి P2P అంటే ప్రొక్యూర్ టు పే అని అర్థం. ఎస్ఏపి మాడ్యూల్లో మనకి ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్లో మనకి ఏ కైండ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి అంటే సబ్ మాడ్యూల్స్ ఏంటి, ఏమేమి మనం అప్కమింగ్ క్లాసెస్లో మనం నేర్చుకోబోతున్నాం అన్న దాని గురించి మరి లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ అనేది చేయటం అనేది జరిగింది. ఆల్ రైట్. సో మరి మనం ఫస్ట్ సెషన్లో ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అయిపోయింది. తర్వాత మనకి S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి, ఈసీసీ అంటే ఏంటి, సో ఆ డిఫరెన్సెస్ మనం చెప్పుకోవడం జరిగింది. సో తర్వాత క్లాస్లో మనం P2P సంబంధించిన డిస్కషన్ అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఒక ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం ఇంకా. సో ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందామండి ఇంకా. అండ్ సో ఈరోజు మీకు సర్వర్ డీటెయిల్స్ కూడా చార్ట్లో పెడతారు. ఆల్రెడీ పెట్టారా సర్వర్ డీటెయిల్స్ ఏమన్నా చార్ట్లో? సర్వర్ నెంబర్ చార్ట్లో పెట్టారు ఆల్రెడీ. సో సర్వర్ డీటెయిల్స్ మీకు చార్ట్లో పెట్టారు. కాంటాక్ట్ అయితే మీకు సర్వర్ పర్సన్ని కాంటాక్ట్ అయితే సర్వర్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి సర్వర్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మనం షేర్ చేసుకున్నాం. 2023 S4 హనాలో మన క్లాసెస్ ఉంటాయి అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో మరి ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి అంటే అసలు మనకి ఎస్ఏపిలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ గురించి మనకి క్లియర్గా అవగాహన అనేది కంపల్సరీగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. బేసిక్గా వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ ఇన్ రియల్ టైమ్, సో దాట్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద ఇంటర్వ్యూవర్. సో ఇంటర్వ్యూవర్కి లేదా రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మనకి జనరల్గా ఉండే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏముంటాయి సో అనేది కూడా మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపిలో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మనం క్లాస్లో ఈరోజు ఒక ఓవర్వ్యూ ఇస్తాను. అలాగే ప్రతిరోజు అంటే ఇంకొక 4 క్లాసెస్ మనం ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటాము. సో 4 క్లాసెస్ మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ దాంట్లోకి అంటే ఇక సర్వర్లోకి మనం జంప్ అయిపోతాం అనమాట. ఓకే, కాబట్టి ఇది మనం తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి S4 హనా. ఎస్ఏపి S4 హనాలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అనేది మనం ఈరోజు సెషన్లో మనం డిస్కస్ అనేది చేసుకుందామండి. అసలు S4 హనాలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది కూడా మనం మాట్లాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్.
ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంది, మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది, రోల్ అవుట్ ప్రాజెక్ట్ ఉంది, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్. సో ఇంకేమి ఉన్నాయండి చెప్తారా? ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్. సో మెయిన్ ప్రాజెక్ట్స్ ఇవే మనకి S4 హనాలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని అడిగితే, సో బేసిక్గా మనకి ఉండే ప్రాజెక్ట్స్ ఇవి. ఈ ఏరియాస్ మీద మీకు ఎక్కువ వర్క్ అనేది ఉంటుందండి రియల్ టైంలో. వన్స్ మీరు కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత సో ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో మీకు వర్క్ అనేది ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ కనబడే ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, సపోర్ట్ ప్రాజెక్టు, సో అలాగే మనకి రోల్ అవుట్ ప్రాజెక్ట్స్, కన్వర్షన్ ప్రాజెక్ట్స్, సో అలాగే మనకి అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్, అలాగే మనకి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్, ఈ ఏరియాస్ మీద మీకు రియల్ టైంలో ఎక్కువగా ప్రాజెక్ట్ మీద వర్క్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో అర్థమైంది కదా అందరికీ కూడా ఏ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మన రియల్ టైంలో వర్క్ ఎక్కువ ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే సో మనకి ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రాజెక్టులు చాలా బిగ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో కాబట్టి మీకు కంపెనీలో వన్స్ జాయిన్ అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ తగిలితే దగ్గర ఒక 2 years వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 2 years మినిమం ప్రాజెక్ట్ అంటే. సో ఇంప్లిమెంటేషన్ అంటే కొంచెం పెద్ద కంపెనీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అంటే సో కంపల్సరీగా మనకి 2 years వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి 2 years మినిమం ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఉంటుంది. కాబట్టి సో 2 years ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది లేకుండా మనకి ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు అనమాట. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఈ దగ్గర 2 years అంటే 24 months వరకు రేపొద్దున ఇంటర్వ్యూలో కూడా మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఎన్ని రోజులు హ్యాండిల్ చేశారు అని చెప్పి అడిగితే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది దగ్గర 2 years నుంచి 3 years వరకు ఉండే ఛాన్స్. సో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 2 years నుంచి 3 years వరకు మనకి ఉండే ఛాన్సెస్. సో రోల్ అవుట్ ప్రాజెక్ట్ సో మ్యాక్సిమం మనకి 6 months అండి. అంతకంటే ఎక్కువ ఉంటే 8 months అంతే. అంతకు మించి ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే. ఓకే. సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటే 4 to 6 months అనమాట. కన్వర్షన్ 6 months. సో ఇవి కూడా ఇంతే మనకి. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తే అవాయిడ్ చేయండి. ఓకే. సో లాస్ట్ 3 projects. సో మీకు ఏదైనా ప్రాజెక్ట్ మీకు వచ్చింది అంటే ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ అంటే ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి మీకు కూడా వాల్యూ ఉంటుంది. అదే చిన్న ప్రాజెక్ట్స్లో చేసుకొని బయటకు వస్తే వాల్యూ ఉండదు. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం మనకి పెద్ద ప్రాజెక్ట్స్లో ఇరుక్కోవడానికి ట్రై చేయండి. ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి మనకి బెస్ట్ అనమాట పెద్ద ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే. కాబట్టి మీరందరూ కూడా సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కానీ సపోర్ట్ ప్రాజెక్ట్ కానీ మ్యాక్సిమం మీకు మార్కెట్లో తగిలేవి ఇవే. ఓకే. సో ఈ ప్రాజెక్ట్స్ లేకుండా మీకు మార్కెట్లో ఉండదన్నమాట. కాబట్టి మ్యాక్సిమం మనకి ఇంప్లిమెంటేషన్ అన్నా ఉండదు, లేకపోతే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్స్ అన్నా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి రియల్ టైంలో మీకు టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేసింది. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి బేసిక్గా అనేది. సో ఇంప్లిమెంటేషన్, సపోర్టు, రోల్ అవుట్, అప్గ్రేడ్, కన్వర్షన్ ప్రాజెక్ట్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఓకే. సో ఇవి ఒక ప్రాజెక్ట్ కావాల్సిన ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్లో మనకి కంపల్సరీగా ఎన్ని ఇయర్స్ ఉంటాయి, ఎన్ని మంత్స్ ఉంటుందో ప్రాజెక్ట్ డ్యూరేషను. సో అది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఇదన్నమాట. సో కాబట్టి టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. ఇంప్లిమెంటేషన్ అంటే చాలా ఎక్కువ. మొత్తం ఇంప్లిమెంటేషన్ ఒక టూ ఇంప్లిమెంటేషన్ చేశారనుకోండి ఏదైనా కంపెనీలో, ఇక మీకు వాల్యూ బాగా ఉంటుంది అనమాట. జస్ట్ మనం ఒక 2 ఇంప్లిమెంటేషన్స్ కనుక మనం చేసుకున్నాము అంటే ఇక అయిపోయిందంటేనండి. ఇంకా ప్రాజెక్ట్ గురించి ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదనమాట. 2 ఇంప్లిమెంటేషన్ అంటే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2 ఇంప్లిమెంటేషన్. సో 2 ఇంప్లిమెంటేషన్ చేసామంటే మనకి కంపల్సరీగా ఎక్కువ మనకి గుర్తింపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట.
సో ఎక్కువ మనము ప్రాజెక్ట్ని మన రెజ్యూమేస్ని కూడా సో ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఇమీడియట్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. 2 ఇంప్లిమెంటేషన్ చేసామంటే మన రెజ్యూమే కూడా మనం పిక్ అయ్యి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నది మనం చూసినట్లయితే ఇంప్లిమెంటేషన్, సపోర్టు ప్రాజెక్ట్స్ కామన్గా ఉండే ప్రాజెక్ట్స్ అనమాట. ఓకేనా. సో అలాగే రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అంటే చాలా తక్కువ డ్యూరేషన్, 8 months ఉంటాయి. వెళ్ళొచ్చు మీరు, ఈ ప్రాజెక్ట్ వస్తే దాంట్లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు మనకి. కాబట్టి ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్, సపోర్టు అలాగే మనకి రోల్ అవుట్స్ ఇవి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద మనకి వస్తాయన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అండి బేసిక్గా. ఓకే. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్ అండ్ రోల్ అవుట్ ప్రాజెక్ట్. సో అలాగే మనకి అప్గ్రేడ్ ప్రాజెక్ట్, అలాగే మనకి కన్వర్షన్ ప్రాజెక్ట్స్, అలాగే ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్లో అయినా సరే మనం ఇక్కడ ఉన్న ఏ ప్రాజెక్ట్స్లో అయినా సరే మనం వర్క్ చేయాలి అంటే సో మనకి కావాల్సిన కొన్ని స్కిల్ సెట్స్ ఉంటాయి. సో ఈ స్కిల్ సెట్ మనం ఉన్నట్లయితే మనం ఎస్ఏపిలో ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ని అయినా సరే మనం డీల్ చేయగలుగుతాం. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది సో మనకి ఇక్కడ అవసరం అవుతుంది అనమాట. సో ఎలాంటి స్కిల్స్ మనకి ఉన్నట్లయితే మనం ఈజీగా ఒక ప్రాజెక్ట్ని ట్యాకిల్ చేయొచ్చు అన్నట్లయితే ఫస్ట్ మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటంటే సో అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్. సో మనకు కావాల్సిన మెయిన్ స్కిల్ సెట్ ఏంటి, ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా రేపొద్దున మీ వర్క్ కూడా ప్రాజెక్ట్ బేస్డే ఉంటుంది అనమాట. మీరు కంపెనీలో జాయిన్ అవుతుంది ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, కాబట్టి ప్రాజెక్ట్ బేస్డే మీరు వర్క్ చేసేదంతా కూడా. సో మామూలుగా అయితే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్ బేస్డ్ అవన్నీ ఎక్కువ అంత ఐడియా ఉండకపోవచ్చు. బట్ ఐటీలో పనిచేసే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రాజెక్ట్లో పనిచేస్తారంటే దగ్గర ఒక 100 నుంచి ఒక 150 మెంబర్స్ ఉంటారు ప్రాజెక్ట్ అంటే. ఓకేనా. సో ప్రాజెక్ట్ అంటే మనకి దగ్గర 100 నుంచి 150 వరకు మ్యాక్సిమం ప్రాజెక్ట్లో ఉంటారు. కాబట్టి ప్రాజెక్ట్ అంటే అదేదో మనకి ఇండివిజువల్గా హ్యాండిల్ చేసేది అందరితో కలిసి చేసుకోవాలి. కాబట్టి ఎస్ఏపి ఎంఎం వాళ్ళు ఎఫ్ఐతోనూ, ఎస్డి వాళ్ళతోనూ, పీపీ వాళ్ళతోనూ, క్యూఎం వాళ్ళతో అందరితో కలిసి వర్క్ చేయాలన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ అంటే అదేదో మనకి సో మనం ఒక్కళ్ళే ఎస్ఏపి కన్సల్టెంట్ మనమే ఇండివిజువల్గా అంటే కాదు. సో చాలా మందితో మనం పని చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో అది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్ ఏంటి. ఓకే. సో ఫస్ట్ మనం అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ అంటే నిన్నటి క్లాస్లో మనం బిజినెస్ ప్రాసెస్ గురించి మనం ఐడియా ఇచ్చాం, P2P ప్రాసెస్ గురించి ఒక ఐడియా ఇచ్చాం. అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటన్నది. సో అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎవరు చెప్తారండి? సో అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్. సో చెప్పండి. దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి నాన్ ఈఆర్పి నుంచి ఈఆర్పికి. ఓకే. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? సో అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్ అంటే బేసిక్గా మనం బిజినెస్ ప్రాసెస్ అంటే క్లయింట్ దగ్గర ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి,
ఏమేమి స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, ఎన్ని పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎంతమంది పర్చేసింగ్ గ్రూప్స్ ఉన్నారు, అలాగే మనకి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఓకే, ఫిజికల్ ఇన్వెంటరీ ప్రాసెస్ ఏంటి, అలాగే మనకి టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయి, సో మూమెంట్ టైప్స్ ఏమున్నాయి, ఓకే, సో అలాగే మనకి ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు, వెండర్ ప్రైస్ ఫిక్సేషన్ ఎలా చేస్తాము, మెటల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేస్తాము, సోర్సింగ్ ఎలా చేస్తాం, బెస్ట్ వెండర్ సెలెక్షన్, సో అలాగే కాంట్రాక్ట్ ఎలా కుదుర్చుకుంటాం వెండర్తో, ఇలాంటి మొత్తం అంతా కూడా బిజినెస్ ప్రాసెస్లో పార్ట్ అనమాట. యాజ్ ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద కంపెనీలో వన్స్ మనం జాయిన్ అయితే సో తెలుసుకోవాల్సిన ఏరియాస్ ఇవి. అండ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లయింట్ దగ్గర ఆల్రెడీ ఉంటుంది అనమాట. సో క్లయింట్ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ని మనం పూర్తిగా గ్యాదర్ చేసుకోవాలి, అంటే అండర్స్టాండింగ్ చేసుకొని రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది కూడా వన్ కైండ్ ఆఫ్ ఆర్ట్. ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ మాత్రమే ఇది చేయగలుగుతాడు. సో జనరల్గా మనకి కొన్నిసార్లు ఏంటంటే బిజినెస్ అనలిస్ట్లు అని ఉంటారు, వాళ్ళంతా కూడా రిక్వైర్మెంట్ అంతా కూడా గ్యాదర్ చేసేస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది ఓకే. సో అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ ఎట్ ది సేమ్ టైం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకోవడం కూడా మనకి ఇంపార్టెంట్. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయాలి. సో మనం డిఫరెంట్ యూజర్స్తో మనం కోర్ యూజర్స్ దగ్గర నుంచి కాంటాక్ట్ అంటే కోర్ యూజర్స్ ఉంటారనమాట. సో కోర్ యూజర్స్, ఎండ్ యూజర్స్ అని రెండు ఉన్నాయి మనకి. కోర్ యూజర్స్ అంటే సో కన్సల్టెంట్స్కి మనకి ఇనీషియల్ టైంలో మనం క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడం క్లయింట్ సైడ్ ఉంటారనమాట. వీళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లయింట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నాన్ ఎస్ఏపి క్లయింట్ ఉన్నాడండి, సో వాడు ఏదో డేటా అంతా ఎక్సెల్ షీట్లో ఉంది, ఇప్పుడు ఎస్ఏపిలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నాడు. సో వాడి దగ్గర కోర్ యూజర్స్ ఉంటారు కదా. సో మన ఎస్ఏపి కన్సల్టెంట్స్ కాబట్టి మనం ఇంప్లిమెంటేషన్ చేసి పెడతాం మనం. సో మనకి స్ట్రాంగ్ ఎక్స్పోజర్ ఉంది ఎస్ఏపి మీద, క్లయింట్కి లేదు కాబట్టి మనల్ని అప్రోచ్ అయ్యాడు. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్ ఏంటి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడము, అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది కోర్ యూజర్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవడము, వాళ్ళతో మనం సెవరల్ మీటింగ్స్ సెటప్ చేసుకోవడం. ఓకేనా. సో వాళ్ళతో సెవరల్ మీటింగ్స్ అనేది సెటప్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలి అంటే మనం ఎవ్రీడే మీటింగ్స్ ఉంటాయి, మనకి డైలీ మీటింగ్స్ ఉంటాయి. సో ఈ డైలీ మీటింగ్స్ మనం అటెండ్ అవ్వడం, పార్టిసిపేట్ చేయడం. ఓకే, సో ఆ మీటింగ్స్లో మనం తెలుసుకోవడం అనేది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, కాబట్టి అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది కోర్ యూజర్స్. సో కోర్ యూజర్స్ దగ్గర నుంచి మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది చేసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ డే టు డే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుందండి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత. సో డాక్యుమెంట్స్ లేకుండా ఏది ఉండదు. మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసిన డాక్యుమెంట్ మెయింటైన్ చేయాలి, ఓకే, కాన్ఫిగరేషన్ చేసిన డాక్యుమెంట్ మెయింటైన్ చేయాలి, టెస్టింగ్ చేసిన డాక్యుమెంట్ మెయింటైన్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ డాక్యుమెంటేషన్ మెయింటెనెన్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో డాక్యుమెంట్స్ మనకి చాలా డాక్యుమెంట్స్, యాజ్ ఈజ్ డాక్యుమెంట్ అని, టు బీ డాక్యుమెంట్ అని, ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అని, స్కోప్ డాక్యుమెంట్ అని. సో అలాగే చిన్న చిన్న డాక్యుమెంట్స్, అవసరమయ్యే డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ అనేది
చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది రియల్ టైంలో. ఎవ్రీ స్టేజ్లోనూ మనకి డాక్యుమెంట్లు ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి స్టేజ్లోనూ ఏమేమి డాక్యుమెంట్లు ఉంటాయి అనేది మనం చూసుకొని అది చేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. కాబట్టి డాక్యుమెంట్ ప్రిపరేషన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? మనకి అప్కమింగ్ క్లాస్లో మనకి యాజ్ ఈజ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, టు బీ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇలాంటి డాక్యుమెంటేషన్ స్టేజెస్ కూడా మనం చెప్పుకుందాం. అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది కోర్ యూజర్స్, ప్రిపేర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్, యాజ్ ఈజ్ డాక్యుమెంట్, టు బీ డాక్యుమెంట్, ఫిట్ గ్యాప్ అనాలిసిస్, ఇలా మనం డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోవడం. Perform the configurations in the development server. మనకి రియల్ టైంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయన్నమాట. సర్వర్స్లో మనం పనిచేస్తామండి. S/4HANA సర్వర్స్లో కాన్ఫిగరేషన్ చేయడానికి సపరేట్గా మనకి ఒక సర్వర్ ఉంది, డెవలప్మెంట్ సర్వర్ అంటారు. అందులో కాన్ఫిగరేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి కాన్ఫిగరేషన్ అనేది మేజర్ రోల్ అనమాట. యాజ్ ఏ SAP కన్సల్టెంట్ కింద మన స్ట్రాంగ్ ఏరియా ఏది అంటే మనకి బ్యాక్ బోన్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ మనం క్లయింట్ సంబంధించి ఓవరాల్గా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అని, ఒక 50 ప్లాంట్స్ ఉన్నాయి అనుకో. 50 ప్లాంట్స్ మన సిస్టంలో ఉండాలిగా. 50 ప్లాంట్స్ డేటా మొత్తం సిస్టంలో ఉండాలిగా. అక్కడెక్కడ ఏమేమి ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది, దానికి సంబంధించిందంతా కూడా మన సిస్టంలో రెడీ చేయడమే మన కాన్ఫిగరేషన్ అనమాట. ఈ కాన్ఫిగరేషన్ చేయటం అనేది చాలా 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 క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది అనమాట రియల్ టైంలో. కాబట్టి మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అలాగే మనకి ఫైనల్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి రియల్ టైంలో. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే చిన్న చిన్న కాన్ఫిగరేషన్ అవసరమయ్యే ఏ అయితే కాన్ఫిగరేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్. మెజారిటీ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్లోనే మనం చేసేసుకుంటాము. ఆ తర్వాత మనం ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే బేసిక్గా మనకి అదర్ మాడ్యూల్స్తో రిలేటెడ్, అలాగే మనకి కొన్ని అబాపర్తో కూర్చొని చేయించాల్సినవి కూడా మనకి అదర్ థింగ్స్ కూడా ఉంటాయన్నమాట. అది మనకి ఫైనల్ కాన్ఫిగరేషన్ కింద మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పర్ఫామ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి మనకి రియల్ టైంలో. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అండి. ఓకే, కాబట్టి కాన్ఫిగరేషన్ అనేది మనకి మేజర్ ఏరియా. కాబట్టి మనం ప్రతి కాన్ఫిగరేషన్ రియల్ టైంలో చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఓకే, కాబట్టి కాన్ఫిగరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి కాన్ఫిగరేషన్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్, requirement gathering from the core users, prepare the different kind of documents, perform configuration in the development server. Okay, and next వచ్చేటప్పటికి మనం రియల్ టైంలో మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టెస్ట్ స్క్రిప్ట్స్ ఉంటాయన్నమాట. ఆ టెస్ట్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా మనకి సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతున్నాయా లేదా, ఈచ్ టెస్ట్ స్క్రిప్ట్. ఒక టీవీ రిపేర్ చేసేవాడికి టీవీ వెనకాల బ్యాక్ ఎండ్లో మనం చిన్న చిన్న సెటప్ అంతా చేసుకుంటాం కదా, వైర్లు అవన్నీ కనెక్ట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్లో ఏం జరుగుతుంది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ అలాగే మనకి రియల్ టైంలో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ మీద పనిచేయాల్సి వస్తుంది అన్నమాట. అందులో మనకి క్వాలిటీ సర్వర్ కూడా ఉంది. మనకి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అంటారు, క్వాలిటీ సర్వర్. కాబట్టి మనకి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది టెస్టింగ్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి ఈ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది
యూజ్ అవుతుందన్నమాట. ఓకే. ఓకే. సో కాబట్టి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ మనం రియల్ టైంలో పర్ఫామ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ టెస్ట్ సినారియోస్, టెస్టింగ్ యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేయడం క్వాలిటీ సర్వర్ని యూస్ చేస్తారు. కాన్ఫిగరేషన్ అయిన తర్వాత మనం టెస్టింగ్ యాక్టివిటీస్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పెన్నీ టెస్టింగ్, ఇలా చాలా నెంబర్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనం క్వాలిటీ సర్వర్లో చేస్తూ ఉంటాం రియల్ టైంలో. కాబట్టి మనకి ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలి అంటే మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ మీద కూడా మనకి కమాండ్ ఉండాలన్నమాట. ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడో తెలుసుకోవాలి. అందుకే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. సో అలాగే మీరు కన్సల్టెంట్ జాబ్స్కి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మనకి డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో డేటా మైగ్రేషన్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ డేటా మైగ్రేషన్? సో డేటా మైగ్రేషన్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ డేటా మైగ్రేషన్? నాన్ ఎస్ఏపి యూజర్ కస్టమర్స్ ఉన్న వాళ్ళు ఎస్ఏపికి మైగ్రేట్ అవ్వాలంటే ఇందులో ఉన్న డేటా ఎస్ఏపికి డేటాకి మైగ్రేట్ చేస్తారు. సో మనకి డేటా మైగ్రేషన్ అంటే ఏంటి? సో డేటా మైగ్రేషన్ అంటే ఏంటి? Migrate the data from non-SAP system to SAP system. సో డేటా మైగ్రేషన్ అంటే ఏంటంటే, సో మనకి డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేయటం. క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. క్లయింట్ హ్యాస్ ఆల్రెడీ డేటా. ఓకే. సో క్లయింట్ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు. ఓకే. 1000 వెండర్స్ డేటా మొత్తాన్ని కూడా నాన్ ఎస్ఏపిలో తీసుకురావాలి. ఓకేనా? క్లయింట్ దగ్గర మొత్తం డేటా లైక్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్ మొత్తం కూడా ఒక 500 మెటీరియల్స్ ఉన్నాయి. ఈ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా ఎస్ఏపిలోకి తీసుకురావటం. ఓకే. సో క్లయింట్ దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఎస్ఏపిలోకి తీసుకురావటాన్ని మనం డేటా మైగ్రేషన్ అంటారు. నాట్ ఓన్లీ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే చెప్పండి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మాస్టర్ డేటా? వాట్ ఈస్ మాస్టర్ డేటా? వాట్ ఈస్ మాస్టర్ డేటా? The data which contain all the related information from raw materials to సో మనకి డేటా ఏమన్నానంటే ఇప్పుడు, సో మాస్టర్ డేటా అంటే మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, బిల్ ఆఫ్ మెటీరియల్స్, ఇన్ఫో రికార్డ్స్, సోర్స్ లిస్ట్, సర్వీస్ మాస్టర్, ఇలా ఎస్ఏపిలో ఎస్ఏపి ఎంఎం సంబంధించిన మాస్టర్ డేటా ఉంది. ఓకే. ఈ మాస్టర్ డేటా క్లయింట్ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఎక్సెల్ షీట్లోనో లేకపోతే ఏదో అదర్ ఈఆర్పీలో ఉంటుంది. ఇప్పుడు ఆ డేటా దగ్గర 5 ఇయర్స్ నుంచి ఆ డేటా ఉంది. ఇప్పుడు ఆ 5 ఇయర్స్ డేటాని మన ఎస్ఏపిలో తీసుకురావటాన్నే డేటా మైగ్రేషన్ అంటారనమాట. అలాగే నాట్ ఓన్లీ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా కూడా. క్లయింట్ దగ్గర ఓపెన్ పర్చేజ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఓపెన్ ఇన్వాయిసెస్ ఉన్నాయి, సో ఇన్వెంటరీస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా సో ఆల్రెడీ క్లయింట్ దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని, అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా మొత్తాన్ని ఎస్ఏపిలోకి తీసుకురావడాన్ని
మనం డేటా మైగ్రేషన్ అంటారండి. ఓకేనా? సో కాబట్టి డేటా మైగ్రేషన్ అంటే అది. దీనికి టూల్స్ ఉంటాయి అన్నమాట. రియల్ టైంలో కొన్ని టూల్స్ ఉంటాయి. టూల్స్ని ఉపయోగించి డేటా మైగ్రేషన్ చేస్తారనమాట. సో క్లయింట్ దగ్గర డేటా మైగ్రేషన్ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఎస్ఏపి కన్సల్టెంట్ కాబట్టి మనకి డేటా మైగ్రేషన్ టూల్స్ కొన్ని LSMW అని, LTMC అని, అలాగే మనకి ఇలాంటి BDC అని, బ్యాచ్ డేటా కమ్యూనికేషన్ అని, IDOCS అని. ఓకే, సో ఇలాంటి ఏరియాస్ మీద మనకి కొంచెం కమాండ్ ఉండాలి. ఈ డేటా మైగ్రేషన్ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టూల్స్ మీద మనకి ఇవన్నీ మనం చేసుకోగలిగితే సరిపోతుంది అనమాట. ఆ టూల్స్ మీద ఐడియా ఉండాలి. ఓకే, సో అలాగే మనకి సిస్టమ్ డిజైన్ చేయటం, డెవలప్ చేయటం, అంటే కొన్నిసార్లు మనం రియల్ టైంలో ఎబాపర్తో కూర్చొని పనిచేస్తూ ఉంటాం. ఎబాపర్తో మనకి వర్క్ లేకుండా ఉండదు. ఎబాపర్తో మన 100% వర్క్ ఉంటుంది. రియల్ టైంలో జాయిన్ అయిన తర్వాత కంపెనీలో ఎబాపర్తో కొన్ని టెక్నికల్ ఏరియాస్ మీద మనకి వర్క్ ఉంటుంది. ఎబాపర్తో ఎలా పనిచేస్తాం, ఏ ఏరియాస్లో పనిచేస్తాం. ఓకే, సో కొన్ని కస్టమైజేషన్ ఏరియాస్ ఏముంటాయి మనకి. సో వీటి మీద మనకి ఫుల్ కమాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి రియల్ టైంలో మనం ఎబాపర్తో కూర్చొని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి అదే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఏరియాస్ మనకి రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి అనమాట. సో ఈ ఏరియాస్లో మనం రియల్ టైంలో పని చేస్తూ ఉంటాం అనమాట. ఎబాపర్తో కూర్చొని పని చేయటం అనేది కూడా ఒక ఆర్టే అనమాట మనకి. కాబట్టి అది ఎలాగా అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో రియల్ టైంలో ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో వచ్చే ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటే ఎండ్ యూజర్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ వర్క్ అయిపోయిన తర్వాత, అంటే ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇంకా డే టు డే ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి అప్పుడు మనం వాళ్ళకు వచ్చే ఎర్రర్స్ని, ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఎర్రర్స్ మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయటం కూడా వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి సో యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, సో వీ హ్యావ్ టు రిసాల్వ్ ద ఎస్ఏపి ఎండ్ యూజర్ ఇష్యూస్ అనమాట. ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని మనం సాల్వ్ చేయటం, వాటి మీద మనం వర్క్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో వాళ్ళ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ డే టు డే ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ ఆర్డర్స్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మెటీరియల్స్ జరిగాయి పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు తప్పుగా పోస్ట్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళకి మనం ముందుగానే ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకే, కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఎర్రర్స్ మీద మనం పని చేయడం, దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఏంటంటే రేపొద్దున తప్పులు చేయకుండా ఉంటారనమాట. ఓకే, కాబట్టి వాళ్ళకు వచ్చే ఇష్యూస్ని మనం ఎస్ఏపి ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇస్తే ఏంటంటే వాళ్ళు డే టు డే సో ఇంకా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడం అనేది ఉండదండి. ఓకే, డే టు డే ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఇంకా పోస్ట్ చేయడం అనేది ఉండదు అనమాట. ఓకే, సో కాబట్టి సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వడం, ఒక 2-3 మంత్స్, ఒక 1 or 2 months ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి తప్పులు లేకుండా సో రియల్ టైంలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. ట్రాన్సాక్షన్స్ తప్పులు లేకుండా పోస్ట్ చేస్తే మన వర్క్ కూడా తగ్గుద్ది అనమాట. లేకపోతే మనకి ఇష్యూస్ వస్తూ ఉంటే అవి సాల్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, కాబట్టి ఇది ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయడం కూడా
ఒక ఇంపార్టెంట్ వర్కే అనమాట. ఓకేనా. వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయటము. ఓకే, సో ట్రబుల్ షూట్ చేయటము, ఎండ్ యూజర్ ట్రైనింగ్ చేయటము, పేపరు ఈ డేటా మైగ్రేషన్ చేయటము, టెస్టింగ్ యాక్టివిటీస్ని పనిచేయటము, డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీ అనమాట. ఇది కూడా మనం తెలుసుకొని ఉండాలన్నమాట. సో ఎంఐఎస్ రిపోర్ట్స్ టాప్ మేనేజ్మెంట్కి ఇవ్వటం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది రియల్ టైంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఎంఐఎస్ రిపోర్ట్స్. ఓకే, సో ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రొవైడ్ ఎంఐఎస్ రిపోర్ట్ అండ్ టాప్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ ఇవ్వాలండి. ఆ రిపోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఓకే, సో ప్రొవైడ్ ఎంఐఎస్ రిపోర్ట్స్ టు ద టాప్ మేనేజ్మెంట్. సో కాబట్టి మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అసలు రియల్ టైంలో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఏ డ్యూరేషన్ ఏంటి, సో అనేది మనకి తెలిసింది. అలాగే సో మనకి ఈ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయాలంటే మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి. సో టుమారో సెషన్లో మనం అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్లో మనం ప్రాజెక్ట్స్లో మనకి ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఎలా స్టార్ట్ అవుతుంది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, టీమ్ ఫామ్ ఎలా అవుతుంది, సో ఇలాంటి విషయాలన్నీ కూడా రియల్ టైమ్ డిస్కషన్స్ అన్ని టుమారో చేద్దాం. ఓకే, సో ఇది మీకు ఒక అవగాహన కంప్లీట్గా. సో బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటన్నది మీకు తెలిసింది ఇప్పుడు. సో ఎస్ఏపి S/4HANA సర్వర్ అందరూ కూడా తీసుకోవాల్సిన టైం దగ్గర పడిందండి. ఓకే, సో S/4HANA సర్వర్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు నేను. ఓకే, స్కిల్స్ రిక్వైర్డ్ టు హ్యాండిల్ ఎస్ఏపి ప్రాజెక్ట్స్, డీప్ నాలెడ్జ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ అక్రాస్ ప్రొక్యూర్మెంట్, సేల్స్ అండ్ ప్రొడక్షన్. ఓకే, అండర్స్టాండింగ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ బెస్ట్ ప్రాక్టీసెస్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో మనం యాజ్ ఈజ్ టు బి డాక్యుమెంట్, ఫిట్ గ్యాప్, స్కోప్ డాక్యుమెంట్, బ్లూ ప్రింట్స్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా రియల్ టైంలో ప్రిపేర్ చేయాలి. డాక్యుమెంటేషన్ స్కిల్ సెట్ ఉండాలి మన దగ్గర. సో మనకి బ్లూ ప్రింట్స్ ప్రిపేర్ చేయగలిగి ఉండాలి, ఫంక్షనల్ స్పెక్స్, కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్, యూజర్ మాన్యువల్స్, టెస్ట్ స్క్రిప్ట్స్, కట్ ఓవర్ మైగ్రేషన్ ప్లాన్స్, చేంజ్ రిక్వెస్ట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మనకి డాక్యుమెంటేషన్స్. కాన్ఫిగరేషన్ ఎండ్ టు ఎండ్ మనం చేయగలగాలన్నమాట. టెస్టింగ్ చేయగలిగి ఉండాలి. సో టెస్ట్ స్క్రిప్ట్స్ని ప్రిపేర్ చేసుకోవడం, రెడీ చేసుకోవడం, సైన్ ఆఫ్ తీసుకోవడం, ఇవంతా డేటా మైగ్రేషన్ టూల్స్ మీదగా ఐడియా ఉండడం. సో కొలాబరేషన్ విత్ పేపర్తో మనం రియల్ టైంలో రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అంటే రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్, ఇలాంటి ఏరియాస్ మీద మనం పనిచేసే కేపబిలిటీ ఉండాలి. ట్రబుల్ షూట్ చేయగలగటము, ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వటము. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఎస్ఏపి స్కిల్ సెట్ అంటే ఎస్ఏపి కన్సల్టెంట్ కింద వన్స్ మనం కంపెనీలోకి మూవ్ అయితే మనకి కావాల్సిన స్కిల్స్ అనమాట. సో ఈ స్కిల్ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నట్లయితే రియల్ టైం ప్రాజెక్ట్స్ మీరు ఈజీగా హ్యాండిల్ అనేది చేయగలుగుతారు. అలాగే రియల్ టైంలో మనకి మినిమం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏముంటాయి సో అనేది కూడా మీకు ఇక్కడ చార్ట్లో పెడుతున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ నోట్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే సో దీన్ని మీరు రైట్లో ఇలాగా కాపీ చేసుకొని వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని Ctrl+N వర్డ్ ఫైల్ ఓపెన్ అవుద్దిలాగా ఇలా మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, ఈరోజు డేటు, ఈరోజు క్లాస్ నెంబర్తోనూ మీరు సేవ్ చేసుకోవచ్చు. డిజైన్లోకి వెళ్ళి పేజ్ బోర్డర్స్లోకి వెళ్ళి బాక్స్ మీద క్లిక్ చేసి ఓకే చేస్తే సో మీకు ఇలా బాక్స్ కూడా వచ్చుద్ది. చక్కగా ఈరోజు డేట్ మీద సేవ్ చేసుకోండి. ఓకేనా. సో అలాగే మనకి సో రియల్ టైం సర్వర్స్లో మనం పని చేయాల్సిన అవసరం దగ్గర పడింది మనకి. సో మీరందరూ కూడా రియల్ టైం సర్వర్స్ తీసుకోవాల్సింది. సో దానికి సంబంధించి స్టేటస్లోకి వెళ్తే మీకు S/4HANA 2023 వర్షన్లో మనం 22 ఇది ఓల్డ్ వర్షన్, 23లో చెప్తాను నేను. ఇది HANA డేటాబేస్, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్. ఓకే,
సో అలాగే మనకి ప్రోడక్ట్స్, దీంతో ఇన్స్టాల్ అయిన ప్రోడక్ట్స్, ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్, సో ఇవన్నీ కూడా S/4HANA, ఫ్యూరీ యాప్స్ ఇవన్నీ కూడా కనబడతాం. కాబట్టి S/4HANAకి సంబంధించిన సర్వర్ సంబంధించిన ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు చేయాల్సిన పని S/4HANA సర్వర్ సంబంధించి, సో సర్వర్ పర్సన్ని కాంటాక్ట్ అయ్యి, ఓకే, సర్వర్ పర్సన్ డీటెయిల్స్ మీకు చార్ట్లో ఇచ్చాను. సో ఇక్కడ చార్ట్లో ఉన్నాయి చూడండి, సర్వర్ పర్సన్ని కాంటాక్ట్ అయ్యి సర్వర్ తెచ్చుకోండి. ఇక నెక్స్ట్ మన క్లాసెస్ అన్నీ కూడా సర్వర్లోనే ఉంటాయి, ఒక 3-4 క్లాసెస్. ఆల్రెడీ మిస్ అయిన వాళ్ళు, ఒకవేళ నేను క్లాసెస్ మిస్ అయ్యాను సార్, ప్రీవియస్ క్లాస్ అంటే పైకి వెళ్ళండి, ఇందులోనే చార్ట్లోనే పైకి వెళ్తే మీకు సో ఇక్కడ ప్రతి డీటెయిల్స్ పెట్టాం. ఇది లాస్ట్ క్లాస్ వీడియో. సో దానికి ముందు క్లాస్ వీడియోస్ ఇక్కడ ఆల్రెడీ మీకు లింక్స్ ఇచ్చాను. సో దీనికి సంబంధించి మొత్తం నోట్స్, సో లింక్స్ కూడా పెట్టామన్నమాట. సో అన్నీ కూడా లింక్స్ కూడా ఇచ్చాం, చూసుకోవచ్చు అనమాట. సో కాబట్టి సో లింక్స్ కూడా మీకు చార్ట్లో పెట్టాం, చార్ట్లో లింక్స్ ఉంటాయి, క్లాసు దానికి సంబంధించిన లింకులు ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి. ఇది లింక్స్ అనమాట, క్లాసు లింక్స్. ఓకే, సో లేదు నాకు కష్టంగా ఉందంటే యాప్లోనే వీడియోస్ పెట్టాం, చూసుకోండి. సో చాన్ ఇన్ఫోటెక్ యాప్లో డెమో వీడియోస్ ఒక 6 వీడియోస్ పెట్టాను ఆల్రెడీ. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి చాన్ ఇన్ఫోటెక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అందరూ కూడా. చాన్ ఇన్ఫోటెక్ యాప్ అనేది సో ప్లే స్టోర్లో ఉంటుంది అనమాట, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందులో మీకు ఫ్రీ మెటీరియల్స్, అలాగే ఒక 6 క్లాసెస్ సంబంధించిన ఫ్రీ వీడియోస్ కూడా, అంటే డెమో క్లాస్ వీడియోస్ కూడా దాంట్లో అప్లోడ్ చేసాము, చూసుకోవచ్చు మీరు. ఓకేనా. అండ్ రిజిస్ట్రేషన్ టైం కూడా అయిపోయింది. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే టుడే ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేను గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను. సో ఈ నెంబర్కి మీరు ఈ గూగుల్ పే, ఫోన్పే నెంబర్కి ఇక్కడ ఏదైతే కనబడుతుందో దీనికి పేమెంట్ చేసిన తర్వాత, మంది నాకు వాట్సాప్లో పెడుతున్నారు, పేమెంట్ చేసిన తర్వాత ఈ నెంబర్కి ఫీజు పేమెంట్ చేసిన తర్వాత చేయాల్సిన స్టెప్ ఏంటంటే చాను ఎస్కే అలాగే షేక్ బాబ్జీ అని 2 ఉంటాయి ఇందులో. సో ఇంకొక ఐడి మనకి షేక్ బాబ్జీ అని ఉంటుంది.